సో గొర్రెల దుస్తుల్లో ఉన్న తోడేళ్ళు, సో వూల్స్ ఇన్ షీప్స్ క్లాతింగ్. సో కనబడడానికి విశ్వాసులైన దైవజనులైన చూడడానికి సాఫ్ట్గా కనపడతారు పైకి, కానీ వాళ్ళ లోపల ఉన్న తోడేలు స్వభావంతో ఉంటారు అని చెప్తున్నాడు. సో అంతిమ దినాలు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనందరం అంతిమ దినాల్లో ఉన్నాము. ఈ సమయంలో అబద్ధ ప్రవక్తలు ఎక్కువగా వస్తారు, అబద్ధపు విశ్వాసులు ఎక్కువగా వస్తారు. సో అందరినీ మనము నమ్మాలని రూల్ లేదు, అందరినీ కూడా నమ్మద్దు కూడా. ఎందుకంటే అంతిమ దినాలలో దేవుడు ఆత్మతో బదులు అపవాది ఆత్మతో పెట్టుకొని దేవుడి పేరు మీద వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. మనల్ని మోసపరచడానికి, మనము పరలోకానికి వెళ్ళకుండా నరకానికి వెళ్ళడానికి, మనల్ని దారి తప్పించడానికి, మన ఆశీర్వాదాలు దొంగలించడానికి ఈ జీవితంలో అనేక మంది మనకు వస్తుంటా అంటారు, పోతుంటా అంటారు. బట్ మనం ఏది నిజమైన ఆత్మ, ఏది సరైన ఆత్మ అనేది మనం గ్రహించగలగాలి. సో ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. సో ఇప్పుడు ఈ అంతిమ దినాలలో దేవుడే చెప్పాడు, నేను అనేక మంది ప్రవక్తలను లేపుతాను, అనేక మంది సేవకులను లేపుతానని దేవుడే ప్రమాణం చేశాడు, దేవుడే ఆ మాట ఇచ్చాడు. కానీ దేవుడు సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుడి చేత తయారు చేయబడ్డాడని మాత్రం అనుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. సో చాలామంది సేవకులు ఉన్నారు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో. సో అందరు సేవకులు కూడా దేవుడి చేత ఎన్నుకోబడ్డవారని మాత్రం అనుకోవద్దు. సో అపవాది కూడా కొంతమందిని తయారు చేస్తాడు ఆ సేవకు విరుద్ధంగా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ని దేవుడు తయారు చేస్తుంటే ఆపోజిట్ డైరెక్షన్లో అపవాది కూడా ఒకరిని తయారు చేస్తాడు. వాళ్ళ పని ఏంటిదంటే ఇలా జెన్యున్గా పనిచేసే వాళ్ళను టార్గెట్ చేయడమే వాళ్ళ పని ఉంటుంది. సో అందుకే సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుడి చేత నియమించబడ్డవారు, దేవుడి చేత ఎన్నుకోబడ్డవారు, దేవుడి చేత పిలువబడ్డవారు అని మాత్రం అనుకోవద్దు. అలాగే సంఘానికి వచ్చిన ప్రతి ఆత్మ కూడా, అంటే విశ్వాసులు కూడా దేవుడి చేత వచ్చిన వాళ్ళు, లేదా దేవుడి చేత పిలువబడ్డ వాళ్ళని మాత్రం అనుకోవద్దు. సో అపవాది కూడా సంఘంలోకి కొంతమందిని విశ్వాసుల రూపంలో పంపిస్తాడు. అపవాది కూడా ఆ దైవజనుల రూపంలో కూడా కొంతమందిని తయారు చేస్తాడు. సో వాళ్ళు పైకి మాత్రం సాఫ్ట్గా ఉంటారు, గొర్రెల దుస్తు వలె గొర్రె స్వభావం కలిగి ఉంటారు, కానీ లోపల మాత్రము క్రూరమైన తోడేళ్ళు అంటే నక్క స్వభావము. సో దురాశ, దుర్బుద్ధి, దురాలోచనలతో నిండుకుంటారు, పాపపు తలంపులు, చెడంపు తలంపులతో నిండుకుంటారు, కానీ బయటికి మాత్రం మేక స్వభావం లాగా ఉంటారు, మేక దుస్తులతో ఉంటారు. సో ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధనివో కావో పరీక్షించుడి. సో ప్రతి ఆత్మను నమ్మద్దు, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించమంటున్నాడు. దేవుడు పరీక్షించమంటున్నాడు, టెస్ట్ చేయమంటున్నాడు. ఎందుకంటే దేవుడు నీలో కూడా ఒక ఆత్మను పెట్టాడు, పరిశుద్ధాత్మను పెట్టాడు. ఎవరిని పడితే వాడిని గుడ్డిగా నమ్మకు. సో వాళ్ళు దేవసేవనే చేస్తున్నారు, నిజంగా అది దేవుడి చేత స్థాపించబడిన సంఘమా, అపవాది చేత స్థాపించబడిన సంఘమా? సో లేకపోతే అపవాది చేత నడిపించబడుతున్నాడా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడా? సో ఆ ఆత్మ సరైన ఆత్మనా కాదా? మనము ప్రార్థించే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే సంఘానికి వెళ్ళినా పరీక్షించుండి అంటున్నాడు, టెస్ట్ చేయండి అంటున్నాడు. సో ప్రతి ఆత్మను నమ్మక, ఆ ఆత్మను దేవుని సంబంధానివో కావో పరీక్షించుడి. సో డు నాట్ బిలీవ్ ఎవ్రీ స్పిరిట్ బట్ టెస్ట్ ద స్పిరిట్ టు సీ వెదర్ దే ఆర్ ఫ్రమ్ గాడ్. చూసారా, అన్ని ఆత్మలు దేవుడి నుంచి కాదు, కానీ అది దేవుడి నుంచి వచ్చిన ఆత్మనా కాదా, పరిశుద్ధాత్మనా కాదా? దేవుడికి సంబంధించిన ఆత్మతో దేవ సేవ చేస్తున్నాడా, లేకపోతే దురాత్మతో దేవుడి సేవ చేస్తున్నాడా? సో చూడండి, దురాత్మతో నిండుకున్న వాళ్ళు కూడా దేవుడికి వ్యతిరేకంగా సేవను ఇప్పుడు మనం చూస్తున్నాము యూట్యూబ్లలో. సో ఒక దైవ సేవకుడు ఇంకో దైవ సేవకుడిని టార్గెట్ చేస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి, అక్కడ దేవుడి ఆత్మ కాదు, అది దురాత్మ. సో అలాగ నువ్వు ఖండించుకోవాలి, అలాగ నువ్వు రియలైజ్ కావాలి. సో చాలా మర్మాలు ఉంటాయి, కానీ అందరూ దేవుడి సేవ చేస్తున్న వాళ్ళే, ప్రవచిస్తున్న వారే, అండ్ విడుదల స్వస్థత కలిగిస్తున్న వారే, వాక్యం బోధిస్తున్న వారే, సంఘాన్ని నడిపిస్తున్న వాళ్ళే. కానీ వాళ్ళు నిజంగా దేవుడి ఆత్మచేత నడిపించబడుతున్నారా, లేకపోతే అపవాది ఆత్మచేత నడిపించబడుతున్నారా అనేది మనము పరీక్షించుకోండి అంటున్నాడు. సో వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళట. చూసారా, పైకి మాత్రం గొర్రెల చర్మం వేసుకొని అంటే సాఫ్ట్గా కనపడతారు, నార్మల్గా కనపడతారు, కానీ లోపల మాత్రము క్రూరమైన తోడేలు అంటే దురాశతో, దుర్బుద్ధితో, దురాలోచనలతో, పాపపు తలంపులతో, చెడు తలంపులతో అండ్ అపవాది క్రియలతో వాళ్ళు నిండుకొని ఉంటారు. సో ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇలాంటి వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? అదే మీకు వాక్యం మొత్తము శ్రద్ధగా వినండి, ఎందుకంటే మనం అంతిమ దినాల్లో ఉన్నాం. మన ఆత్మను దొంగిలించడానికి, మన ఆత్మీయను దొంగిలించడానికి అపవాది విశ్వాసుల రూపంలో రావచ్చు, అలాగే దైవజనుల రూపంలో కూడా రావచ్చు. ఎందుకంటే అపవాది అబద్ధికుడు, ఏ రూపాన్నైనా దాల్చగలుగుతాడు, ఏ స్వరూపాన్నైనా దాల్చగలుగుతాడు మనల్ని మోసపరచడానికి. కానీ మనం మోసపోవద్దు.
అది మోసపోవద్దంటే వాక్యం తెలిసి ఉండాలి. సో వాక్యం తెలిసినప్పుడు నీకు అర్థమవుతుంది ఏది మంచి ఆత్మ, ఏది చెడు ఆత్మ, ఏది దేవుడి ఆత్మ, ఏది దయ్యపు ఆత్మ. సో ఎవరు అపవాదిని పంపించారు, ఎవరు దేవుడు పంపించాడు. సో ఇవన్నీ కూడా ఉంటుంది. అదే మన విశ్వాస పోరాటంలో మనల్ని దేవుడు అనేక దైవజనుల ద్వారా మాట్లాడుతుంటా అంటాడు. మన విశ్వాస పోరాటంలో దేవుడు అనేక దైవజనులను కనెక్ట్ చేస్తుంటా అంటాడు. సో అనేక దైవజనుల ద్వారా మన డెస్టినేషన్ని ముందరికి నడిపిస్తుంటా అంటారు. దే ఆర్ లైక్ ఎ డెస్టినేషన్ హెల్పర్స్. గుర్తుపెట్టుకోండి, దైవజనులు చాలామందిని దేవుడు మనకు కనెక్ట్ చేస్తుంటా అంటాడు. మన ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా మనల్ని దేవుడి మార్గంలోకి నడిపిస్తుంటా అంటారు. సో అలాగే నీకు పరిచయమైన ప్రతి దైవజనుడు కూడా దేవుడు ఆత్మతో పరిచయమైనాడని అనుకోవద్దు. సో గుర్తుపెట్టుకోవాలి. సో నీకు పరిచయమైన ప్రతి విశ్వాసి కూడా దేవుడు ఆత్మతో వచ్చిన విశ్వాసి అని అనుకోవద్దు. సో దెర్ ఆర్ ద పాసిబిలిటీస్ ఆర్ దేర్. కానీ వాళ్ళు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు ఒత్తురు, కానీ లోపల క్రూరమైన తోడలు. కానీ మనం ఏమనుకుంటాం, బయటికి సాఫ్ట్గానే ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, కానీ లోపల వాళ్ళ ఇంటెన్షన్స్ వేరే ఉంటాయి, వాళ్ళ దురాశలు దుర్బుద్ధులు వేరే ఉంటాయి, వాళ్ళ తలంపులు వేరే ఉంటాయి. సో హూ కమ్ టు యూ ఇన్ షీప్స్ క్లాతింగ్ బట్ ఇన్వార్డ్లీ ఆర్ రివెన్యూన్ వోల్స్. సో లోపల మాత్రము, అంతరంగంలో మాత్రము ఏముంటుందట, తోడేళ్ళు స్వభావము. అదే తోడేళ్ళు క్రూరమైన తోడేళ్ళు. సో క్రూరమైన తోడేళ్ళు ఏమొస్తుంది, గొర్రెలను తినడానికి, నశింపచేయడానికి, దారి మళ్లించడానికే వస్తాయి. సో అందుకే నీకు ఎవరైనా కొత్త దైవజనుడు పరిచయమయ్యాడా, ప్రార్థించండి. అయ్యా ఈ దైవజనుడు సరైన ఆత్మన, కొత్త విశ్వాసి పరిచయమయ్యాడా, ప్రార్థించండి. ఈ విశ్వాసి సరైన ఆత్మతో ఉందా, లేకపోతే ఈ దైవజనుడు సరైన ఆత్మతో ఉన్నారా? ఎందుకంటే అపవాది నీ ఆత్మీయతను దొంగిలించడానికి విశ్వాసి రూపంలో రావచ్చు, నీ యొక్క దైవజనుల రూపంలో రావచ్చు, ప్రతి ఒక్క లేకపోతే ఇంటి పక్కల వాళ్ళ రూపంలో ఎవరో ఒకరి ద్వారా వస్తుంటా అంటాడు. సో నువ్వు అడగాలి దేవుణ్ణి, సో ఈజ్ ఎ రైట్ పర్సన్ ఆర్ నాట్. అందుకే నువ్వు ప్రార్థించుకోవాలి ముందుగానే. అయ్యా నా ఆత్మీయ జీవితాన్ని, నా కుటుంబాన్ని నష్టపరిచే వాళ్ళు ఎవరు కూడా నాకు పరిచయం కావద్దు ప్రభువా. అయ్యా ప్రభువా, నా ఆత్మీయ జీవితాన్ని దొంగలించడానికి ఏ మనిషి కానీ, ఏ అపవాది కానీ నా జీవితంలోకి రావద్దు. ప్రొటెక్ట్ మీ అని ప్రార్థించుకోవాలి. నాకు చెడు చేసేవాళ్ళు, నాకు కీడు చేసేవాళ్ళు, నన్ను నా ఆత్మీయతను దొంగిలించేవాళ్ళు, నీతో సావాసాన్ని చెడగొట్టేవాళ్ళు ఎవరు కూడా నాకు పరిచయం కావడానికి వీల్లేదయ్యా. ఎవరు కూడా నా దగ్గరికి రావడానికి వీల్లేదు. అయ్యా ప్రభువా, రైట్ మ్యాన్ ఆఫ్ గాడ్స్ని నాకు కనెక్ట్ చేయించండి. నాకు సరైన దైవజనులను నాకు పంపించండి, వాళ్ళతో కనెక్ట్ చేయించండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో నడిపించండి. యూ నీడ్ టు ప్రే లైక్ దిస్. సో దెన్ గాడ్ విల్ కనెక్ట్ యూ ద రైట్ పీపుల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకప్పుడు అంటే మ్యాన్ ఆఫ్ గాడ్స్ తక్కువగా ఉండే, ఇప్పుడు మ్యాన్ ఆఫ్ గాడ్స్ మాత్రం చాలా విస్తారంగా పెరుగుతున్నారు. బట్ అందరు కూడా దేవుడి సంబంధాన్ని మనము ఎక్స్పెక్ట్ చేయొద్దు కూడా. ఎందుకంటే ఒక దేవుడి చేత ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ తయారు చేయబడుతున్నాడంటే అపవాది కూడా ఇంకొక మ్యాన్ ఆఫ్ గాడ్ లాగా ఇంకొకరిని ఫేక్గా మారుస్తాడు. ఆ ఫేక్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఏం చేస్తాడంటే అందరినీ టార్గెట్ చేయడమే వాళ్ళ పని. అంటే ఈ దైవజనుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఆ దైవజనులు అలా మాట్లాడుతున్నాడు, ఆ వాక్యంలో ఈ తప్పు, ఈ వాక్యంలో ఆ తప్పు, వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు, వాళ్ళు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నారు అని అలా దారి తప్పిస్తుంటా అంటారు. సో యూ నీడ్ టు స్టిక్ విత్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఈజ్ ద రైట్ మ్యాన్ ఆఫ్ గాడ్ హూ ఈజ్ ప్రిపేర్డ్ బై గాడ్. సో దేవుడి చేత ఎన్నుకోబడ్డ, దేవుడి చేత పిలువబడ్డ, దేవుడి చేత నడిపించబడుతున్న మ్యాన్ ఆఫ్ గాడ్స్ మన జీవితంలో కావాలి అని కోరుకోవాలి, ప్రార్థించుకోవాలి. అందుకే దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ అస్. సో మనందరం కూడా ఈ విషయంలో జ్ఞానం ఇస్తున్నాడు దేవుడు. ఎందుకంటే అంతిమ దినాలలో చాలామంది పరిచయం అవుతారు. గుర్తుపెట్టుకోండి, చాలామంది పరిచయం అవుతారు. బట్ అందరినీ కూడా నమ్మలేము. ఎందుకంటే మనం ఈ సమయంలో ఏం చేస్తాడంటే అపవాది మన ఆత్మను దొంగిలించేసి పరలోకానికి మనం స్టిక్ అయి ఉన్నాం, కానీ అలా పోకుండా దారి తప్పించడానికి అనేక మందిని కనెక్ట్ చేపిస్తుంటా అంటాడు. సో అందుకే యూ నీడ్ టు బీ కేర్ఫుల్. సో వెళ్దాము వాక్యంలోకి. సో అందుకే ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఇది మొదటి కండిషన్. గుర్తుపెట్టుకోండి. టెస్ట్ చేయమంటున్నాడు, పరీక్షించమంటున్నాడు. అది దేవుణ్ణి అడగండి జ్ఞానము. సో వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల క్రూరమైన తోడేలు. సో అందుకే సాఫ్ట్గా కనపడ్డ ప్రతి ఒక్కరు కూడా ఇన్నోసెంట్ అని అనుకోలేము. సో కొంతమంది ఖండితంగా మాట్లాడతారు, రఫ్గా ర్యాష్గా మాట్లాడతారు, బట్ వాళ్ళే కరెక్ట్గా ఉంటారు. చూద్దాము. 1 యోహాను 3:24 ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. చూసారా, మనందరికీ ఆత్మనిచ్చాడు.
ఆత్మకు ఒక జ్ఞానము, ఆత్మకు ఒక తెలివి, ఆత్మకు ఒక బుద్ధి, ఆ ఆత్మకు ఒక శక్తినిచ్చాడు దేవుడు. సో ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనిచున్నాము. మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా మనం తెలుసుకోమంటున్నాడు. ఈ ఆల్రెడీ గివెన్ నాలెడ్జ్ టు యూ. హూ ఈస్ ద రైట్ పర్సన్, హూ ఈస్ ద రైట్ మ్యాన్ ఆఫ్ గాడ్, హూ ఈస్ ద రైట్ బిలీవర్ టు యూ. నీ జీవితంలో పరిచయమైన ప్రతి ఒక్కరు కూడా నిజమైన సేవకుడా, నీ జీవితంలో పరిచయమైన ప్రతి ఒక్కరు కూడా నిజమైన విశ్వాసియా. సో ఆత్మ మూలంగా తెలుసుకొనిచున్నాము. సో అడగాలి దేవుణ్ణి, జ్ఞానం అడగాలి. ఎవరైనా కొత్త పర్సన్ పరిచయమైన, ఎవరైనా కొత్త మ్యాన్ ఆఫ్ గాడ్ పరిచయమైన, జస్ట్ చెక్ విత్ గాడ్, లార్డ్ ఈజ్ యువర్ స్పిరిట్ ఆర్ నాట్, అతను నీ ఆత్మనైనా కాదా అని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఒకటి, వాళ్ళని ఎలా గ్రహించాలి, అదంతా కూడా ఈ వాక్యంలో బోధించబడి ఉంటుంది. ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాంటి వాళ్ళను ఎలా మనము పసిగట్టాలి, ఎలా వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళాలి, ఎలా మన ఆత్మను ఆత్మీయతను కాపాడుకోవాలి. సో ఇవన్నీ కూడా మీకు రైట్ విజ్డమ్, రైట్ నాలెడ్జ్ దేవుడిస్తున్నాడు. 1 యోహాను 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఆల్రెడీ వచ్చేసారట. సో లోకంలోకి అబద్ధ ప్రవక్తలు అంటే ఫేక్ మ్యాన్ ఆఫ్ గాడ్స్, ఫేక్ సర్వెంట్ ఆఫ్ గాడ్స్ ఆల్రెడీ వచ్చేసారట. గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. సో అందరూ వచ్చారు. అలాని రియల్ పాస్టర్స్ లేరని కాదు, ఉన్నారు. దైవజనులు, గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. మంచి ఆత్మ ప్రేరేపణతో, దేవుడు అంటే ఇష్టముతో, ప్రేమతో, డెడికేషన్తో సేవ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే ఫేక్ పాస్టర్స్ కూడా ఉన్నారు. కాబట్టి నీ జీవితంలో యూ నీడ్ టు ఆస్క్ గాడ్ విజ్డమ్ టు హౌ టు ఐడెంటిఫై ద రైట్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఆర్ ఎల్స్ యూ కెన్ ప్రే టు గాడ్, లార్డ్ కనెక్ట్ మీ విత్ ద రైట్ మ్యాన్ ఆఫ్ గాడ్. అయ్యా, మాకు ఒక మంచి మ్యాన్ ఆఫ్ గాడ్ని, మీ చేత నియమించబడ్డా, మీ చేత అభిషేకించబడ్డా, మీ చేత ఎన్నుకోబడ్డా ఆత్మను నన్ను నడిపించండి అని ప్రార్థించండి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. సో టెస్ట్ చేయమంటున్నాడు దేవుడు. ఇప్పుడు మనం ఏమైనా కూరగాయలు కొన్నప్పుడు ఎలా కొంటాము? సో టెస్ట్ చేసి పరీక్షించి కొంటుంటా అంటాం. ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా చూస్తాం. ఒక టీషర్ట్ కాదు, 100 టీషర్ట్స్ చూస్తాం. అందులో బెస్ట్ ఏంటిదో చూస్ చేసుకుంటాం. ఇప్పుడు వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు కిలో టమాటాలు, ఒక 50 కిలోల టమాటాల నుంచి 1 కిలో టమాటా వేయాలంటే చూస్ చేసుకుంటాను, పరీక్షిస్తుంటాం మెల్లిమెల్లిగా ఏది బెస్టో. సో అలాగే నువ్వు కూడా పరీక్షించు. సో నువ్వు బ్లైండ్గా వెళ్ళి ఆ 10 టీషర్ట్లు వేసుకొని రాలేవు. సో ఒక టీషర్ట్ కొనుక్కుంటావు, 10 చీరల్లో 10 చీరలు కొనుక్కోలేవు. ఒక ది బెస్ట్ 1 శారీని తీసుకుంటావు. అలాగే కూరగాయలకు వెళ్ళినప్పుడు ఆ 50 kg టమాటాస్ బ్లైండ్గా నువ్వు వేసుకొచ్చుకోవు, ది బెస్ట్ తీసుకొచ్చుకుంటావు, టెస్ట్ చేసుకుంటావు, పరీక్షిస్తావు. అది ఖరాబ్ అయిందా, మంచిగా ఉందా, మరకలు పడిందా, లేకపోతే సైజ్ బాగుందా, లేకపోతే కలర్ బాగుందా, కాంబినేషన్స్ బాగుందా, అన్నీ పరీక్షించే కదా మనం తీసుకునేది. అలాగే బిలీవర్స్లో విషయంలో కానీ, అలాగే ఈ యొక్క మ్యాన్ ఆఫ్ గాడ్స్ విషయంలో కానీ పరీక్షించుడి అని అంటున్నాడు దేవుడు. సో యేసుక్రీస్తు 1 యోహాను 4:2 యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. సో ఇప్పటికి కూడా చాలామంది మ్యాన్ ఆఫ్ గాడ్ సేవ చేస్తున్నారు. కానీ ఇంకా కూడా కొంతమంది దైవజనులు యేసయ్య దేవుడే కాదని అంటున్నారు, యేసయ్య ఇంకా రాలేదని అంటున్నారు. చాలామంది కూడా జీసస్ క్రైస్ట్ నాట్ బార్న్ ఆన్ ద ఎర్త్, ఇంకా భూలోకానికి రాలేదు, ఇంకా వచ్చేవాడు ఉన్నాడని చాలామంది అంటున్నారు. సో యేసయ్య అసలు శరీరధారంలో రాలేదని కూడా చాలామంది అనుకుంటున్నారు. సో దే ఆర్ నాట్ ఎ రియల్ మ్యాన్ ఆఫ్ గాడ్. సో నువ్వు రియల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అయినా, విశ్వాసైన ముగ్గురిని ఒప్పుకోవాలి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కొంతమంది తండ్రే ఉన్నారు అంటున్నారు, కుమారుడు పరిశుద్ధాత్మ లేదంటున్నారు. కొంతమంది కుమారుడే ఉన్నాడు, తండ్రి లేడు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు అంటున్నాడు. కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు, తండ్రి కుమారుడు లేడంటున్నాడు. లేదు, ముగ్గురు ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురిని ఉన్నారని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అది దేవుని సంబంధమైన ఆత్మ. సో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని చాలామంది బిలీవర్స్ కావచ్చు, ఇప్పటికి కూడా చాలా కంట్రీస్లో చాలామంది మ్యాన్ ఆఫ్ గాడ్స్ కావచ్చు, ఇంకా యేసయ్య శరీరధారై రాలేదని ఆ ఆత్మ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో శరీరధారై వచ్చారు, ఇక యేసయ్య వచ్చాడు మా కోసమే, శిలువలో మరణించాడు, తిరిగి లేచాడు అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళదే నిజమైన ఆత్మ, సరైన ఆత్మ. చాలామంది ఒప్పుకోవట్లేదు. సో దట్ ఈస్ నాట్ ఏ రియల్ స్పిరిట్ ఆఫ్ ది గాడ్. సో దట్ ఈస్ ద ఫేక్ స్పిరిట్. ఎందుకంటే అపవాది మోసపరుస్తున్నాడు. ఇంకా యేసయ్య రాలేదు, ఇంకా రావడానికి టైం పడుతుంది, మళ్ళీ ఇంకా పుట్టలేదు, మళ్ళీ పుట్టాలి, పుట్టిన తర్వాత మళ్ళీ వస్తాడు. సో నన్ను అపవాది ఇలా ట్రాప్ చేస్తున్నాడు విశ్వాసులందరినీ కూడా. ఎవరి ద్వారా? దైవజనుల ద్వారానే.
సో నువ్వు ఒక బిలీవర్గా, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్గా ముగ్గురిని ఒప్పుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు వచ్చారు, ముగ్గురిని ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరుడి మీద బాప్తిజం తీసుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరుడి మీద నువ్వు నడిపించబడాలి. ముగ్గురిని యాక్సెప్ట్ చేయాలి. ముగ్గురు ఉన్నారని నువ్వు నమ్మాలి. అది సరైన ఆత్మ. సో తండ్రి ఉన్నాడు కానీ కుమారుడు లేడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే అది సరైన ఆత్మ కాదు. ఎందుకంటే కుమారుడిని యాక్సెప్ట్ చేయకపోతే పరిశుద్ధాత్మ దేవుడు కూడా లేడు. ఎందుకంటే కుమారుడే పంపించాడు కదా పరిశుద్ధాత్మ దేవుణ్ణి. సో యూ నీడ్ టు హ్యావ్ మోర్ విజ్డమ్. ఇదంతా దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు, దైవ జ్ఞానం ఇది. నెవర్ నెగ్లెక్ట్, ఇది నెగ్లెక్ట్ చేయకండి ఎవరు కూడా. ఇది దైవ జ్ఞానం ఇస్తున్నాడు దేవుడు. సో ఇది ఇంపార్టెంట్. సో 1 యోహాను 4:3 యేసు ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. చూసారా, ఇప్పటికి కూడా చాలామంది బిలీవర్స్, చాలామంది మ్యాన్ ఆఫ్ గాడ్, సర్వెంట్స్ ఆఫ్ గాడ్, ప్రొఫెట్స్, పాస్టర్స్, దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్ బార్న్ ఆన్ ఎర్త్. ఇంకా పుట్టలేదని అంటున్నాడు, ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు. సో అలా యాక్సెప్ట్ చేయని వాళ్ళదట దేవుని సంబంధమైనది కాదట. దీన్ని బట్టి నువ్వు దేవుని ఆత్మ మీరు ఎరుగుదురు. సో దీన్ని బట్టే ఏది ఆత్మ? నువ్వు యేసయ్య ఉన్నాడని ఒప్పుకుంటున్నావా? ఎస్, యు ఆర్ ద ట్రూ బిలీవర్ ఆఫ్ గాడ్. లేకపోతే నువ్వు యేసయ్య లేడని ఒప్పుకుంటున్నావా? యు ఆర్ ద నాట్ ట్రూ బిలీవర్ ఆఫ్ గాడ్. అండ్ నీ లోపల ఆ దేవుడి ఆత్మ లేదని అంటున్నాడు. దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. చూసారా, క్రీస్తు విరోధి ఆత్మనే యాంటీక్రైస్ట్, ది స్పిరిట్ ఆఫ్ యాంటీక్రైస్టే ఒప్పుకోవట్లేదు. సో ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ అయితే ఇంకా జీసస్ రాలేదన్నాడో దట్ ఈస్ నాట్ ఏ ట్రూ మ్యాన్ ఆఫ్ గాడ్. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏ బిలీవర్ అయితే ఇంకా జీసస్ రాలేదంటున్నారో దట్ ఈస్ నాట్ ఏ ట్రూ బిలీవర్. సో దెర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ ట్రస్టింగ్ లైక్ దట్ ఓన్లీ. ఇంకా వరల్డ్ వైడ్గా ఈ అపోహ నడుస్తుంది. కానీ బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో దో ఫైనల్. సో దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. దేని బట్టి? యేసుక్రీస్తు ఒప్పుకున్నది. యేసుక్రీస్తు వచ్చాడు, మరణించాడు, కొరడ దెబ్బలు తిన్నాడు, తను మన కోసమే శిల ఎత్తుకున్నాడు, మన కోసమే కాళ్ళకు చేతులకు మేకులకు కొట్టించుకున్నాడు, తను మన కోసమే కొరడ దెబ్బలు కొట్టి 3వ రోజుల తిరిగి లేచాడు, మరణించాడు, శిలువలో రక్తాన్ని కార్చాడు. అవన్నీ కూడా మనకు యాక్సెప్ట్ చేసినప్పుడు అది నీలో సరి అయిన ఆత్మ. సో యాంటీక్రైస్ట్ ఆత్మ అంటే ఏంటిదట? ఏమంటున్నదట? యేసయ్య రాలేదు, యేసయ్య మరణించలేదు, ఇంకా రాలేదు, ఇంకా వస్తాడు అని అంటున్నాడట. యాక్సెప్ట్ చేయట్లేదు జీసస్ క్రైస్ట్ని. ఇది వరకు అది లోకంలో ఉన్నది. సో యాంటీక్రైస్ట్ స్పిరిట్ ఏమంటుంది? సో నల్లిఫై చేస్తుంది దేవుడి యొక్క సాక్రిఫైని. లేదు ఇంకా దేవుడు సాక్రిఫై కాలేదు అనే దేవుడు కాదు, యేసు కాదు, యేసు దేవుడు కాదు, దైవ కుమారుడు కాదు. తండ్రి ఉన్నాడు మాత్రమే, కానీ కుమారుడు అండ్ విశ్వాసులు లేరు అండ్ పరిశుద్ధాత్మ దేవుడు అని ఇలా మోసపుచ్చుతున్నారు. ఎవరు? యాంటీ స్పిరిట్. సో యాంటీ క్రైస్ట్. సో ఇలాగ ఎవరైతే బోధిస్తున్నారో దే ఆర్ పొసెస్డ్ విత్ ద డెమోనిక్ స్పిరిట్. గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే ఇంకా ఒక దైవజనుడు అంటున్నాడు అనుకోండి, ఇతను ఇంకా తండ్రికే మనం పూజిస్తున్నాము, కుమారుడు రాలేదు, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు లేడన్నాడు అనుకోండి, సో దట్ ఈస్ నాట్ ఏ రైట్ స్పిరిట్. అది మాత్రము సరి అయిన ఆత్మ కాదు. అందుకే ఇదివరకే అది లోకంలో ఉన్నది. సో ఇలా ఈ లోకంలో ఉన్న వీళ్ళ మనుషులను బట్టి, మనస్తత్వాన్ని బట్టి, ఆలోచనల బట్టి, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి మనము తెలుసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించినారు. సో మనందరము దేవుని సంబంధం. మన లోపల దేవుడి ఆత్మ ఉంది. దేవుడి ఆత్మ చేత నడిపించబడాలి, కానీ అపవాది చేత నడిపించబడకూడదు మనము. సో అందుకే నువ్వు లోకంలో జయించి ఉన్నావు. తెలుసుకొని ఉండాలి నువ్వు ఏది కరెక్టో ఏది రాంగో. డోంట్ బిలీవ్ బ్లైండ్లీ ఎనీబడి, డోంట్ బిలీవ్ స్ట్రేంజర్స్. గుర్తుపెట్టుకోండి, ఏ స్ట్రేంజర్స్ని కూడా బిలీవ్ చేయకండి. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ పరిచయం అయ్యాడా, జస్ట్ వాక్ విత్ హిమ్ 6 months, 3 months, 6 months అండ్ టెస్ట్ చేయండి, పరీక్షించండి. బ్లైండ్గా నమ్మకంది. అండ్ ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ సరైందా కాదా? సో టాక్ టు గాడ్, గివ్ ద విజ్డమ్, ఆస్క్ ద గాడ్ టు విజ్డమ్. కానీ ఎవరిని కూడా జడ్జిమెంట్ చేయకండి. ఎవరిని కూడా మనం తీర్పు తీర్చద్దు. మంచోళ్ళని, చెడ్డోళ్ళని, ఇలా అలా అని. నచ్చిందా యూ కెన్ కంటిన్యూ, నచ్చలేదా యూ కెన్ నాట్ కంటిన్యూ. సో యూ కెన్ ఇగ్నోర్ ఇట్, బట్ డోంట్ జడ్జ్ ఎనీవన్. ఎవరిని కూడా తీర్పు తీర్చద్దు. ఎందుకంటే ఏది సరైన ఆత్మనో, ఏది అపవాది ఆత్మనో, ఏది దేవుడి ఆత్మనో మనం కూడా ఐడెంటిఫై చేయలేం కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే దేవుడు కొత్త దైవజనులను తయారు చేస్తాడు. సో కొత్త మర్మాలు వాళ్ళు చెప్తారు, కానీ మనకు అవి తెలియకపోవచ్చు. కానీ కొంతమంది మర్మాలు బయలుపరచరు, కానీ
ఏం చేస్తారంటే మర్మాలు బయలుపరిచే వాళ్ళ వెంబడి పడుతుంటారు. ఇప్పుడు మనం కూడా యూట్యూబ్లో చూస్తున్నాను, వాళ్ళ సేవ ఏంటిదంటే ఇంకో దైవజనుడిని క్రిటిసైజ్ చేయడమే వాళ్ళ సేవ. సో ఏ దైవజనుడైనా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటా అంటారు, కానీ ఇంకో దైవజనుని కావచ్చు, ఇంకో విశ్వాసిని కావచ్చు విమర్శించడం, దూషించడం, ద్వేషించడం అవన్నీ కూడా నిజమైన మ్యాన్ ఆఫ్ గాడ్ యొక్క లక్షణము కాదు. యేసుప్రభు వారు కూడా సేవ చేశారు, కానీ ఏ దైవజనుడు కూడా ఆయన పేర్లో పెట్టలేదే, ఏ దైవజనుని కూడా ఆయన దూషించలేదే, విమర్శించలేదే. అందరి దైవజనుల కంటే గొప్ప దైవజనుడు యేసు ప్రభువారు, అందరి దైవజనుల కంటే గొప్ప మర్మాలు తెలిసిన దైవజనుడు, సేవకుడు, దేవుడి సేవకుడు, దేవుడు కుమారుడు, అందరికంటే గొప్ప అద్భుతాలు చేశాడు. గొప్ప జ్ఞానం ఉన్న వాక్యం అంతా ఆయన ద్వారానే వచ్చింది. ఆయన ఎప్పుడు కూడా ఏ దైవజనుడిని కూడా క్రిటిసైజ్ చేయలేదే. సో ఇప్పుడు ఎవరైనా మీరు యూట్యూబ్ ఆన్ చేశారు, ఒక దైవజనుడు ఇంకో దైవజనుని తిడుతున్నాడా, ప్లీజ్ ఇగ్నోర్ దట్ వీడియో, డోంట్ వాచ్ దట్ వీడియో. ఎందుకంటే విమర్శించే ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు, దూషించే ఆత్మ, ద్వేషించే ఆత్మ దేవుడి దగ్గరకు వచ్చింది కాదు. దేవుడి ఆత్మ ఏంటంటే వచ్చి వాక్యం చెప్పుకొని ప్రార్థించుకొని వెళ్ళిపోవడమే దేవుడి యొక్క ఆత్మ. సో నో మోర్ అదర్ బిజినెస్, నో మోర్ అదర్ టాకింగ్, నో మోర్ అదర్ కన్వర్జేషన్స్. సో లోకమైన వార్తలు, లోక సంబంధమైన వార్తలు, వాక్యాన్ని చెప్పకుండా ఆ సేవకుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఈ సేవ ఇలా చేస్తున్నాడు, వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు. సో ఇఫ్ యు ఆర్ వాచింగ్ దట్ వీడియో, స్టాప్ వాచింగ్ దట్ వీడియో. సో మీరు ఎలా చూడాలంటే కూడా నీ ఆత్మకు ఎంతగా ఇంక్రీజ్ అవుతుంది, ఆహారం ఎలా వస్తుంది, నీ ఆత్మీయ జీవితానికి ఎంత మైలేజ్ పెరుగుతుంది నువ్వు ఆ వీడియో చూడడం వల్ల. ఇంకా ఆత్మలో ఎదుగుతున్నావా, వాక్యంలో ఎదుగుతున్నావా, దేవుళ్ళు ఎదుగుతున్నావా, అలాంటి వీడియోస్ చూడండి, తప్పులేదు. కానీ చాలామందికి ఎలా తెలుసు, ఆ విశ్వాసులు కూడా, ఓ ఆ దైవజన్ గురించి నెగిటివ్గా మాట్లాడాడు ఈ దైవజనుడు అని మళ్ళీ స్ప్రెడ్ చేయడం, మళ్ళీ మనం కూడా మనం నోరేసుకొని చెప్పడం. సో దట్ ఈస్ నాట్ అ యాక్ట్ ఆఫ్ గాడ్. అది దేవుడి యొక్క సంబంధము కాదు, దేవుడి యొక్క క్రియలు కావు. సో ఇలాంటి మనము అర్థం చేసుకోవాలి, గుర్తించాలి. సో యూట్యూబ్లో ఉన్న ప్రతి వీడియోని మనం నమ్మొద్దు, అది మంచిది కాదు. మన ఆత్మీయ జీవితాన్ని పడితే యూట్యూబ్లో ఒక దైవజనుడి గురించి నెగిటివ్గా ఇంకో దైవజనుడు మాట్లాడుతున్నాడు అనుకో, సో దట్ ఈస్ నాట్ ఏ రైట్ మ్యాన్ ఆఫ్ గాడ్. సో యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకరిని విమర్శించే అధికారము మనకు లేదు, ఒకరిని ఎదిరించే అధికారం మనకు లేదు. దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ మ్యాన్ ఆఫ్ గాడ్ తప్పుగా మాట్లాడితే, తప్పుగా బోధిస్తే, తప్పుగా ప్రార్థన చేస్తే, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, గాడ్ విల్ కరెక్ట్ హిమ్, గాడ్ విల్ రెక్టిఫై హిజ్ మిస్టేక్స్, గాడ్ విల్ కరెక్ట్ హిజ్ మిస్టేక్స్. సో అందుకే చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు. సో మనందరికి కూడా దేవుడు ఈ అబద్ధ ప్రవక్తలను జయించే శక్తిని, ఈ అపవాది క్రియలను జయించే శక్తిని ఇచ్చాడు. అందుకే బిలీవ్ యువర్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ బిలీవింగ్ అదర్స్. నీ యొక్క కెపాసిటీని, నీ కెపాబిలిటీని, నీ సామర్థ్యాన్ని గుర్తించుకో. నువ్వు పుట్టేటప్పుడే దేవుడు నీకు ఒక సామర్థ్యాన్ని పెట్టి పంపించాడు. నీకు 100 years లైఫ్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, నీకు 100 సంవత్సరాల ఆయుష్ ఉంది. ఈ 100 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, వీటన్నిటిని భరించే శక్తిని, వీటన్నింటిని జయించే శక్తిని, వీటన్నిటిని తప్పించుకునే శక్తిని దేవుడు నీతో పుట్టుకతోటే అది ఇచ్చేసి పంపించాడు. దేవుడు పుట్టుకతోటే అది ఇచ్చేసి పంపించాడు. అందుకే మర్చిపోకు, నీ సామర్థ్యమే గొప్పది, అందరికంటే నీ సామర్థ్యమే గొప్పది, నీ విశ్వాసమే గొప్పది. నేను అదే అంట చాలామందిని కూడా, మీ విశ్వాసంలో మీరు ఎదగండి, అదే మిమ్మల్ని మేలు చేస్తుంది. ఫైనల్గా యువర్ ఫెయిత్ విల్ గెట్ రివార్డ్. నీ విశ్వాసమే నీకు పనిచేస్తుంది, నీ విశ్వాసమే నిన్ను సాక్ష్యం ఇస్తుంది, నీ విశ్వాసమే నువ్వు దేవుల్లో నిలకడగా చేస్తుంది. సో విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉండుట అసాధ్యము, నమ్ముట నీ వల్లనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యం అన్నావు. సో బిలీవ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నీ లోపల దేవుడి ఆత్మ ఉంది, మర్చిపోకు. ఆ ఆత్మకు జ్ఞానం ఉంది, మర్చిపోకు. ఆత్మ తెలివి ఉంది. సో వెరీ స్మార్ట్. నీకు తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు వెరీ ఇంటెలిజెంట్, వెరీ స్మార్ట్, వెరీ యాక్టివ్, వెరీ ప్రొయాక్టివ్ పరిశుద్ధాత్మ దేవుడు. సో చాలా నీకు గైడెన్స్ ఇస్తుంటా అంటాడు. నీకు సిగ్నల్ అందట్లేవా, రైట్ మ్యాన్ ఆఫ్ గాడ్ని పరిచయం చేయమని అడగాలి ఎప్పుడైనా కూడా. సో అందుకే మన లైఫ్లో పరిచయమైన ప్రతి దైవజనుడు కూడా రైట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అని అనుకోవద్దు. సో అందుకే రైట్ మ్యాన్ ఆఫ్ గాడ్ని పరిచయం చేయమని అడగండి. సో దాని ద్వారా నువ్వు ఇంకా నెక్స్ట్ లెవెల్కి, అంటే నీ ఆత్మీయ జీవితం పెరగాలి కానీ తగ్గకూడదు. నీ ఆత్మీయ జీవితం డైరెక్షన్లో, గాడ్స్ డైరెక్షన్లో వెళ్ళాలి, గాడ్ విల్లు ప్రకారం వెళ్ళాలి, గాడ్కి అగనెస్ట్గా వెళ్ళకూడదు. అండ్ యోహాను 4:5 వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకం వారి మాట వినును. చూసారా, లోక సంబంధులు వాళ్ళ మాట విన్ను. చూడండి,
ఈ లోక సంబంధమైన వార్తలు అదే సండే సర్వీస్ అవుతున్నాయి చాలా మటుకు. సో లోక సంబంధమైన వార్తలు మాట్లాడుతున్నారు. సో లోకం అలాంటి వాళ్ళకే వింటారు. జెన్యున్గా పనిచేసే మ్యాన్ ఆఫ్ గాడ్, మంచి వాక్యం బోధించే మ్యాన్ ఆఫ్ గాడ్కి 100 మంది మీద ఉండరు, కానీ వాళ్ళని వీళ్ళని విమర్శించే మ్యాన్ ఆఫ్ గాడ్స్కి 10,000 మంది 20,000 మంది వెళ్తుంటా అంటారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా లోక సంబంధులు, ఆత్మ సంబంధులు కాదు. కొంతమందికి ఇంట్రెస్ట్, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ఇంకో మ్యాన్ ఆఫ్ గాడ్ని తిడుతున్నాడా, లేకపోతే ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ విశ్వాసాలను తిడుతున్నాడా, ఇంట్రెస్ట్. ఆడ వాక్యం తెలుసుకోవడానికి వెళ్ళారు, ఆ వాక్యంలో ఉన్న మర్మాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. లోకము వారి మాట వింటుందట. ఎందుకంటే లోక సంబంధులు మాటలే వింటారు. ఇప్పుడు ఆత్మచేత బోధించే ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ఆత్మ సంబంధులే వెళ్తారు, ఆత్మీయులే వెళ్తారు. సో లోకము వారి మాట అలా వినే సంఘాలు కూడా ఉన్నాయి. సో చూడండి, మ్యాన్ ఆఫ్ గాడ్ తయారు చేస్తున్నాడు దేవుడు అంటే గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్లో అపవాది కూడా ఒక సేవకుడిని తయారు చేస్తాడు. ఎందుకు? ఆ సేవకుడు పని ఏంటంటే ఈ మ్యాన్ ఆఫ్ గాడ్ని టార్గెట్ చేయడమే వాళ్ళ పని. ఈ మ్యాన్ ఆఫ్ గాడ్నే పడతాడు, ఒక్కటే మ్యాన్ ఆఫ్ గాడ్ని ఇంకో 2-3 తయారు చేస్తాడు. ఈ మ్యాన్ ఆఫ్ గాడ్ ఏమైనా పడతారు. సో వాళ్ళు బాగుపడరు, వీళ్ళని బాగుపడనియరు అని అంటుంటుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద చర్చెస్లో ఇలా జరుగుతుంది. సో దేవుడు ఈ అంతిమ దినాలలో ఏమంటున్నాడంటే, దేవుడు చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు, అంతిమ దినాలలో నేను అనేకమైన ఆత్మలను లేపుతాను, అనేక మంది దైవజనులను లేపుతాను, అనేక మంది సేవకులను, విశ్వాసాలను నేను మార్చుకుంటాను. కానీ 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 యు నీడ్ టు బీ మోర్ కేర్ఫుల్. అన్ని ఆత్మలు దేవుడి సంబంధమైనది కాదు, అన్ని సేవకులు దేవుడి సంబంధమైనది కాదు, అందరి యొక్క విశ్వాసులు దేవుడి సంబంధమైన విశ్వాసులు కాదు. సో అపవాది కూడా కొంతమంది విశ్వాసులను తయారు చేసి చర్చిలలోకి పంపించేసి క్రిటిసైజ్ చేపిస్తూ అంటాడు, జెన్యున్గా పాస్ చేశాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒకరు డాక్టర్ చదువుతున్నాడు అనుకోండి, అపవాదికి ఏ ప్రాబ్లం ఉండదు. సో లాయర్ చేస్తున్నాడు, అపవాదికి ఏ ప్రాబ్లం ఉండదు. లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్, అపవాదికి ఏ ప్రాబ్లం. ఒక జెన్యున్గా సేవ చేస్తున్నాడు చూసావా, ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ అంటేనే వాడికి ప్రాబ్లం. సో ఫేక్ మ్యాన్ ఆఫ్ గాడ్స్ అంటే కూడా వాళ్ళ జోలికి వెళ్ళాడు అపవాది. ఫేక్ మ్యాన్ ఆఫ్ గాడ్స్ జెన్యున్గా ట్రూగా చేసేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఒక్కరే ఉంటారు, మిగిలిన 100 మంది ఆ ఒక్కడి మీదనే పడుతుంటా అంటారు. సో యూ నీడ్ టు ఐడెంటిఫై రైట్ మ్యాన్ ఆఫ్ గాడ్. సో యూ నీడ్ టు ప్రే ఫర్ దట్. దాని గురించి ప్రార్థించుకోవాలి ఎప్పుడైనా. లోకము వారి మాట విన్నును. సో మనము దేవుని సంబంధులము. సో మనందరం కూడా దేవుని సంబంధులం. దేవుని ఎరిగినవాడు మన మాట వినును. సో దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఇది మన అందరం తెలుసుకోవాల్సింది. సత్యస్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో. కొంతమంది మ్యాజిక్స్ చేస్తుంటా అంటారు, అంటే ఆ గొడవలు ఈ గొడవలు సంఘంలో డిస్కస్ చేయడం, ఆ వార్తలు ఈ వార్తలు, భ్రమపరిచే మాటలు చేస్తుంటా అంటారు. సో నువ్వు ఐడెంటిఫై చేసుకో, హూ ఇస్ ద రైట్ స్పిరిట్, విచ్ వన్ ఇస్ ద రైట్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఐడెంటిఫై చేసుకో అంటున్నాడు. ఎందుకు? మనం దేవుని సంబంధం కాబట్టి దేవుడి మాటలే వినాలి, కానీ లోక వార్తలు వినకూడదు. సో చాలా సండే సర్వీసెస్ అన్ని లోక వార్తలు ఎక్కువ అవుతుంటాయి. ఎందుకంటే లోక సంబంధులు లోక వార్తలు మాట్లాడతారు, దేవుడి సంబంధులు ఓన్లీ దేవుడి మాటలే మాట్లాడతారు. సో నిజమైన మ్యాన్ ఆఫ్ గాడ్, ఈ షుడ్ స్పీక్ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ, వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఈ విల్ టెల్ ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఈ విల్ టాక్ అబౌట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. సో ఈ విల్ నారేట్ ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. సో నిజమైన మ్యాన్ ఆఫ్ గాడ్ దేవుడి వాక్యమే బోధిస్తాడు, దేవుడి వాక్యాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, దేవుడి వాక్యాన్ని చేత నడిపిస్తాడు. అంతేకాని లోకంలో వార్తలు, ఆ న్యూస్ పేపర్ వార్తలు, ఈ న్యూస్ పేపర్ వార్తలు ఇవన్నీ కాదు. దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. సో ఇందువలన మనము సత్యస్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఏది నిజమైన ఆత్మ, ఏది భ్రమపరచు ఆత్మ. సో ఇది మీరు గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా మీరు ఐడెంటిఫై చేసుకొని ముందరికి వెళ్ళండి. యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపైన ఆత్మ మీకు అనుగ్రహించును. సో మన లోపల యేసు ప్రభు వారు అపవాది ఒక ఆత్మ అండి. సో ఆత్మను జయించాలంటే మన లోపల ఒక ఆత్మ ఉండాలి. ఒక ముళ్ళును తీయాలంటే ఇంకో ముళ్ళు ఉండాలి. ఒక వజ్రాన్ని కోయాలంటే ఇంకో వజ్రం ఉండాలి అంటారు. ఒక రాయిని పగలగొట్టాలంటే ఇంకో రాయి ఉండాలంటారు. సో అలాగే
సో అలాగే అపవాది ఒక ఆత్మ. ఆ అపవాది ఆత్మను జయించాలంటే మన లోపల ఒక ఆత్మ ఉండాలి. అదే యేసు ప్రభువారు తండ్రిని వేడుకున్నాడట. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. చూసారా, మన యొద్ద ఎల్లప్పుడూ మన లోపలనే నివసించుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. సో ఆ సత్యస్వరూపైన ఆత్మ మనని సత్యంలోకి నడిపిస్తుంటా అంటాడు. ఈ సత్యంలోకి నడిపిస్తున్నప్పుడు అబద్ధ ప్రవక్తలు రావచ్చు, అబద్ధ విశ్వాసులు రావచ్చు, మనందరినీ అసత్యంలోకి నడిపిస్తుంటా అంటారు. సో డోంట్ డిపార్ట్ ఫ్రమ్ వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్కి స్టిక్ అయి ఉండాలి. లేటుగా సమాధానం వచ్చినా మంచిదే, లేటుగా మంచిదే, కానీ తొలగిపోకు, తప్పిపోకు. ఎవరు పడితే ఏది పడితే అది చెప్తే వాటిని యాక్సెప్ట్ చేయకు. అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మ మీకు అనుగ్రహించును. సో మన లోపల ఆత్మను పెట్టాడు. అడుగు దేవుణ్ణి, లార్డ్, ఈజ్ దిస్ రైట్ మ్యాన్ ఆఫ్ గాడ్? ఈజ్ దిస్ రైట్ బిలీవర్? ఆర్ ఈజ్ అ కరెక్ట్ ఆర్ నాట్? ఈజ్ అ స్పిరిట్ ఈజ్ హోల్డింగ్ కరెక్ట్ ఆర్ నాట్? సో నాకు బయలుపరచు ప్రభు అన్నప్పుడు బయలుపరుస్తాడు. ఎందుకంటే మనం మోసపోవడం దేవుడి చిత్తం కాదు. గుర్తుపెట్టుకోండి, మనము అన్యాయం కావడం, మోసపోవడము, లేకపోతే దారి తప్పి వెళ్ళిపోవడం దేవుడి చిత్తము కాదు. అందుకే మనందరికీ కూడా ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయం 10వ వచనం, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకని ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషములు, మరి ఒకని భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. సో దేవుడి చేత తయారు చేయబడిన వాళ్ళు అద్భుత కార్యములు చేయు శక్తియు. సో చాలామంది ఇప్పుడు ఏమంటున్నారు? అద్భుతాలు లేవు, ఆశ్చర్యమైన కార్యాలు లేవు అంటున్నారు. మరి ఒకరికి ప్రవచన వరము. సో వరణము చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వరం ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేయాలి. లేకపోతే తప్పుడు ప్రవచనం చెప్తే ఫాల్స్ ప్రొఫెట్ లాగా అవుతాము. సో కాబట్టి ఈ వరం ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త ఆపరేట్ చేయాలి. సో ప్రవచన వరము, చాలామంది కూడా ఈ ప్రవచనాలు లేవంటున్నారు. మరి ఒకరికి ఆత్మల వివేచనం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నేను చెప్తాను, ఏ ఆత్మ సరైనది కాదు. తెలుసుకునేది వరం అంటే ఇదే, ఆత్మల వివేచన వరము. సో ఎవరు మన యొక్క సంఘానికి వచ్చింది దేవుడి ఆత్మన లేకపోతే అపవాది ఆత్మన? ఎంతమంది వచ్చారు? అందులో ఏ ఆత్మ ఉంది? ఏ ఆత్మతో వాళ్ళు నిండుకొని వచ్చారు? సో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయాలంటే ఆత్మ వివేచన అనే వరం ఉండాలి. సో మరి ఒకరికి నానావిధ భాషలను, అంటే అన్ని భాషలు, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తి. ఇప్పుడు చాలామంది భాషలో మాట్లాడితే కూడా ఫేక్ అంటున్నారు. సో ఈజ్ అ ట్రూత్, భాషలో మాట్లాడే వరము ఉంది. సో భాషలో అర్థము చెప్పే వరము అనుగ్రహింపబడి ఉన్నది. సో ఇవి రియల్ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుడి చేత ఆశీర్వదించబడిన వాళ్ళు, దేవుడి చేత తయారు చేయబడ్డ వాళ్ళకు ఇలా వరాలు ఇస్తుంటా అంటాడు. ఏంటిది? టంగ్స్ భాషలు. ఇప్పుడు చాలామంది దైవజనులు కూడా యాక్సెప్ట్ చేయరు ఏది అన్య భాషలను. సో ఇవన్నీ ఫేక్, అంత ఏమేమో మాట్లాడుతున్నారు. బిలీవర్స్ యాక్సెప్ట్ చేయరు, అన్య జనులు యాక్సెప్ట్ చేయరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అపవాదికి అన్ని భాషలు అర్థమవుతాయి కానీ అన్య భాష అర్థం కాదు. నువ్వు అన్య భాషలో మాట్లాడుతున్నప్పుడు అపవాది అక్కడి నుంచి ఇరిటేట్ అయి వెళ్ళిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలుగు మాత్రమే వచ్చు, తమిళం రాదు, కన్నడం రాదు, మలయాళం రాదు. వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఇరిటేషన్ వస్తుంది, తెలియదు కాబట్టి. ఆ భాష ఏంటిదో అర్థం కాదు, ఆ లాంగ్వేజ్ ఏంటిదో అర్థం కాదు, ఆ స్లాంగ్ ఏంటిదో అర్థం కాదు. వాళ్ళ భాష నాకు అర్థమైనప్పుడే నేను వినగలుగుతాను. అలాగే అన్య భాషలో మాట్లాడడం, పరలోక రాజ్యం యొక్క మర్మాలు పలకడము. సో దాని మీద కూడా మీకు బెస్ట్ సర్మని తీసి చూపిస్తాను. ఆ పరలోక మర్మాలు అది దేవుడికి మాత్రమే తెలుసు. ఆ మర్మాలు పలకడము. సో అపవాదికి తెలియదు. అక్కడ తెలియనప్పుడు ఇరిటేట్ అవుతాడు. అందుకే చాలామంది విశ్వాసుల ద్వారా, చాలామంది దైవజనుల ద్వారా ఈ అన్య భాషలు లేవు, ఈ అద్భుతాలు లేవు, ఈ యొక్క ప్రవచన వరము లేదు. ఇవన్నీ ఉన్నాయి. సో దీంట్లో ఫేక్గా ఆపరేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయాలి. వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ మనస్సును బట్టి, మనస్తత్వాన్ని బట్టి మనం అన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ అంతిమ దినాలలో చాలా ప్రవక్తలు చేస్తారు, కానీ ప్రవక్తలు అందరూ కూడా దేవుడి చేత తయారు చేయబడ్డ వాళ్ళు కాదు. దైవజనులు అందరూ కూడా దేవుడి చేత తయారు చేయబడ్డ వాళ్ళు కాదు. అపవాది కూడా తయారు చెప్తాడు ఆపోజిట్ డైరెక్షన్లో టార్గెట్ చేయడానికి, లేకపోతే ఆ సంఘాన్ని దారి మళ్లించడానికి కూడా. సో అపవాది ఏంటిది? దొంగకి ఎన్నో బుద్ధులు ఉంటాయి. దొంగతనం చేయాలని, దొంగిలించాలని, మోసం చేయాలని, మోసపరచాలని. మోసం చేయవాడు ఫస్ట్ ఎలా వస్తాడు? సాఫ్ట్గానే వస్తాడు, మేక స్వభావమే, కానీ లోపల క్రూరమైన తోడేలు. ఇప్పుడు అంతే కదా, నేను మోసం చేస్తానని చెప్పుకుంటే ఎవరన్నా రాణిస్తారా? లేదు, నేను మంచోడిని, నేను బుద్ధిమంతుడిని, నేనే గ్రేటు, నేనే చెప్పేదే కరెక్ట్ అని అనుకొని తర్వాత మోసం చేస్తుంటా అంటారు. సో యూ నీడ్ టు ఐడెంటిఫై దోస్ మ్యాన్ ఆఫ్ గాడ్స్ ఆర్ దోస్ బిలీవర్స్.
ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగునట్లు రూపాంతరం పొందుడి. చూసారా, ఈ లోక మర్యాదను చాలామంది ఈ లోకం, సో మ్యాన్ ఆఫ్ గాడ్ యొక్క డ్యూటీ ఏంటిదంటే ఈ లోకానుసరమైన బ్రతుకుతున్న వ్యక్తిని దేవుడి చిత్తానుసారంగా బ్రతికి మళ్ళించాలి, దారి మళ్ళించాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈ దేవుడి వాక్యానుసారంగా నడుస్తున్న విశ్వాసులను ఈ లోకానుసారంగా మళ్ళిస్తుంటా అంటారు, ఇలా డైవెన్షన్ చేస్తుంటారు. నో నో నో, యూ నీడ్ టు వాక్ విత్ గాడ్ ఓన్లీ, యూ నీడ్ టు వాక్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ, యూ షుడ్ ట్రస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. అందుకే వాక్యాన్ని బాగా చదవండి, అర్థమవుతుంది ఎవరు నిజమో ఎవరి ఫేకో. సో ఉత్తమమును అనుకూలమును, సో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు సంపూర్ణమైన, లేట్ అయినా మంచిదే. వాక్ విత్ దెమ్ 3 months 6 months. సో చాలామంది ఏంటిదంటే మన కొత్త కాగానే ఇక అనేక మంది చెప్తుంటారు, అలా చెప్పుకోవద్దు. వాటి మీద కూడా సర్మని ఉంది, చెప్తాను మీకు అవన్నీ కూడా క్లియర్గా. సో ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి, సో దేవుడి చిత్తంలో మ్యాన్ ఆఫ్ గాడ్ ఉన్నాడా, దేవుడి చిత్తంలో విశ్వాసి ఉన్నాడా, సో నిజమైన ఉత్తమమా అనుకూలమా సంపూర్ణమైన మంచిదా చెడ్డదా నష్టందా లాభందా పరీక్షించి పరీక్షించమంటున్నాడు దేవుడు. తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగునట్ల రూపవంతం పొందుడి. సో డోంట్ బిలీవ్ బ్లైండ్లీ ఎనీబడి, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఈ సమయం అలాని నేను ఎవరిది తప్పనట్లేదు, రోజులు అలాంటివి, పరిస్థితులు అలాంటివి. సో ఎవరి స్వార్థం వాళ్ళది. అండ్ అపవాది అలా తయారు చేస్తుంటా అంటాడు సంఘాన్ని డిస్మాండ్. ఈ అంతిమ దినాల్లో యాంటీ క్రైస్ట్ అంటే సంఘాన్ని నాశనం చేయడానికి, సంఘ సభ్యులందరినీ కూడా చెల్లాచెదురు చేయడానికి అనేక మంది వస్తుంటా అంటారు. సో దాన్ని బట్టి మీరు గ్రహించగలగాలి. సో అందుకే యూ నీడ్ టు ఆస్క్ గాడ్ విజ్డమ్, ఐడెంటిఫై ద రైట్ మ్యాన్ ఆఫ్ గాడ్. యూ నీడ్ టు ఆస్క్ గాడ్ టు కనెక్ట్ ద రైట్ మ్యాన్ ఆఫ్ గాడ్. నాకు రైట్ మ్యాన్ ఆఫ్ గాడ్స్ని కనెక్ట్ చేయించండి, రైట్ బిలీవర్స్ని కనెక్ట్ చేయండి. వీ వాంట్ టు వాక్ ద రైట్ డైరెక్షన్ అని ప్రార్థించండి, అప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే నేను ప్రేయర్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా చూడండి, నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రేయర్కి తీసుకురాండి ఎప్పుడు కూడా అడగలను కూడా. సో దేవుణ్ణి అంటాను, అయ్యా నీ కృప ఎంతమంది మీద ఉందో అంతమందినే తీసుకురండి అయ్యా. కానీ ఎవరినైతే తీసుకొస్తున్నావో అందరిలో ఏక మనస్సును చేయండి, ఏక ఆత్మను కలగచేయండి. నా లోపల ఏ ఆత్మ పనిచేస్తుందో వాళ్ళ లోపల కూడా అదే ఆత్మ పనిచేయాలి, అప్పుడే అర్థమవుతుంటుంది. సో అందుకే నేను దేవుని ఇది అడిగి నేను ప్రేయర్ స్టార్ట్ చేస్తాను. నీ కృప ఎంతమంది మీద ఉంటే, 5 ఉన్నారా పర్లేదు, 10 మంది ఉన్నారా పర్లేదు, 100 మంది ఉన్నారా పర్లేదు, ఒక్కరున్నారా పర్లేదు, ఈరోజు మీ కృప ఎంతమంది మీద ఉందో అంతమందిని తీసుకురండి అని నేను దేవుణ్ణి అడుగుతాను. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది తీసుకొచ్చారనుకో, వాళ్ళు దేవుడి సంబంధులు కాదు, అపవాది సంబంధులు కూడా వస్తుంటా అంటారు ఆన్లైన్లోకి, మీటింగ్లోకి. సో వాళ్ళు చెడగొడుతుంటా అంటారు, డిస్టర్బ్ చేస్తుంటా అంటారు, సో ఉన్న వాళ్ళను నాశనం చేస్తుంటా అంటారు. సో అందుకే దేవుడిని అడిగినప్పుడు దేవుడే కరెక్ట్ పీపుల్ని కనెక్ట్ చేస్తుంటా అంటాడు. అందుకే సక్సెస్ఫుల్గా ఈ 2.5-3 years నుంచి ఆన్లైన్లో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది, బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ. సో ఒక మనిషి వేరే మనిషిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడంటే 1 day 2 daysనే కూర్చోబెడతాడు. అదే దేవుడే తీసుకొస్తే సంవత్సరాలైనా కూర్చోబెట్టగలుగుతాడు. సో రూపాంతరం పొందుడి, నూతన మనసును రూపాంతరం పొందుడి. సో చేంజ్ యువర్ హార్ట్, చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ సోల్. సో ఇదంతా కూడా దేవుడు మనకు దైవ జ్ఞానాన్ని ఇస్తున్నాడు, ఇంకా అత్యధికమైన జ్ఞానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి తొలగిపోవద్దు. విల్ కంటిన్యూ టుమారో. నాజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు, వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయి అన్నీ మాకు చెప్తున్నారు తండ్రి. ఈ అంతిమ దినాల్లో ఉన్నామయ్యా. అయ్యా మేము మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే శక్తిని మాకు దయచేయండి, జ్ఞానాన్ని తెలివిని దయచేయండి. మా పరిశుద్ధాత్మ సహాయంతో మేము తొలగిపోకుండా తప్పిపోకుండా మీ మార్గంలో నడిచే శక్తిని దయచేయండి అయినా. అయ్యా మా ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టే ఏ విశ్వాసి కానీ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్స్ కానీ మా లైఫ్లోకి పరిచయం కావడానికి వీల్లేదయ్యా. మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అయ్యా. మేకల స్వభావంతో వస్తారు కానీ లోపల క్రూరమైన తోడేళ్ళని చెప్పావు, అలాంటి వాళ్ళను యేసు నామంలో దూరం పెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.